ఈ సందర్భంగా భారతదేశంలో తామే పండితులు అనుకున్న వాళ్ళు సనాతన బూజుపట్టిన ధర్మాలకి ప్రాణం పోయడానికి ప్రవచన వక్తలుగా ఉన్న కొంతమంది వాళ్ళు ఏదో కనుక్కున్నట్టుగా కరోనాని నివారించడానికి కావలసిన అనేక ఆచార వ్యవహార ఆహార పద్ధతులు మన దగ్గర ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కొన్ని ప్రధాన మీడియాలో కూడా వాళ్ళు కూర్చుని వాళ్ళ వాగాడంబరంతో వాళ్ళకుండే సంస్కృత భాషా ప్రావీణ్యంతో వాళ్ళకుండే బ్రాండింగ్ తోటి ఈ సనాతన ఏ కాలంలో కూడా పనికిరాని కాలం చెల్లిన ఆచారాలు అంటామా ధర్మాలు అంటామా వాటిని ఇప్పుడు ఈ కోవిడ్ సోకకుండా తీసుకునే జాగ్రత్తలకు ముడిపెడుతున్నారు. అందులో ఒకటి సోషల్ డిస్టెన్స్, అంటే మనిషి దూరంగా ఉండండి, కనీసం 3 అడుగులు. అది వేరు. పూర్వం ఒక 3000 సంవత్సరాల పైబడి కులాల వర్గీకరణతోటి, అంటే ఆధిపత్య కులాలు అంటే అగ్రవర్ణాలు, అగ్ర కులాలు, శూద్రులు, అతి శూద్రులు అని భారతదేశంలో 1000 సంవత్సరాలుగా ఈ కుల వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ కుల వ్యవస్థలో అగ్రవర్ణాలు, దిగువ వర్ణాలు అంటే శూద్రుల్ని అతి శూద్రుల్ని అంటరాదని, వాళ్ళకి చాలా దూరంగా ఉండాలని, ఈ శూద్రులు అతి శూద్రులు అగ్రవర్ణాల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టకూడదు, వాళ్ళ నీడను కూడా తాకూడదు, వాళ్ళు నడిచే దారిలో కూడా నడవకూడదు. ఇటువంటి అనేక భౌతిక అంటరాని ఆంక్షల్ని విధించి ఆనాడు సమాజం వాళ్ళని శూద్రుల్ని అతి శూద్రుల్ని మానసికంగా భౌతికంగా హింసించిన అగ్రవర్ణాలు ఈ కోవిడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సోషల్ డిస్టెన్స్ని ముడిపెడుతున్నారన్నమాట. ఇది అంటరానితనం కాదు. ఇది కానీ వాళ్ళు చెప్పే అంటరానితనం చాలా దుర్మార్గమైనది. అది మనుధర్మశాస్త్రానికి సంబంధించి అగ్రవర్ణాలు నిమ్న కులాల మీద చేసిన దాడిగా మనం చూడాలి. దాన్ని తిరిగి మళ్ళా తీసుకురావాలి. చూసారా, ఒకప్పుడు మాది ఛాందసం అన్నది ఈనాడు అందరూ పాటిస్తున్నారు. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచం కూడా పాటిస్తూ ఉన్నది. ఆ రకంగా మన భారతదేశం, మన సనాతన వైదిక ధర్మాలు చాలా ఔన్నత్యమైనవి అని చెప్పేసి ఓకదుంపుడు వాగాడంబరంతో కొట్టిపడేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. ఇంకేం చెప్తున్నారు, ఎవరైనా చనిపోతే మన భారతదేశంలో దహనం చేస్తాము, ఇతర దేశాల్లో సమాధి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా భారతదేశాన్ని అనుసరిస్తున్నారు. ఈ కరోనా శవాలన్నింటినీ కూడా దహనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది భారతదేశం మొత్తం యావత్ ప్రపంచానికి నేర్పింది అని చెప్తున్నారు. ఇది ఒక తప్పుడు వాదన. భారతదేశంలో కూడా శవాల్ని దహనం చేయడం కేవలం అగ్రకులాల్లో కొంతమందికే, శూద్రులు కానీ అతి శూద్రులు కానీ వాళ్ళ యొక్క ఎవరైనా చనిపోతే ఆ శవాలను పాతి పెడతారు, దాన్ని బొంద పెడతారు అని అంటాం. అంతేకాదు, చిన్నపిల్లలు ఏ కులంలో చనిపోయినా వాళ్ళని కాల్చరు, బొంద పెడతారు. మరి బొంద పెట్టే సిద్ధాంతం ఉంది మన దగ్గర, ఆ పద్ధతి ఉంది. మీకు మన హైదరాబాద్లో పారిస్ గుట్ట అని రామ్నగర్ దగ్గర ఉంటుంది. ఆ గుట్ట మీద పెద్ద బావి ఉంటుంది. ఒకళ్ళు వాళ్ళ యొక్క ఇంట్లో చనిపోతే ఆ శవాలను తీసుకెళ్ళి ఆ బావిలో వేస్తారు. ఎందుకని అడిగాను. మనం చనిపోయిన తర్వాత మన శరీరం కూడా పక్షులకి ఉపయోగపడాలి అనేది మా సిద్ధాంతం అని చెప్పారు. అందుకని భారతదేశంలో కూడా దహనం చేయడం అనేది ఒక భాగమే తప్ప
పూర్తిగా భారతదేశంలో అందరూ కూడా శవాలను దహనం చేయరు అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు కాశీ వెళ్ళామంటే గంగా, పవిత్రమైన జలాలని చెప్పుకునే గంగా, అక్కడ శవాల్ని ఆ నదిలోకి వేసేస్తారు. మొత్తం కాలుష్యమయమైపోయింది. అందుకని భారతదేశంలో ఖననం చేయడం కానీ, కాల్చడం కానీ, ఈ అంత్యక్రియలు కానీ రకరకాల పద్ధతుల్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కరోనా అనేది ఒక భయంకరమైన వ్యాధి, అంటువ్యాధి, కాబట్టి ఆ శవాల్ని కాల్చేయాలి. రెండోది ప్లేస్ కూడా, బొందబెట్టడానికి కావాల్సిన ప్లేస్ కూడా లేదు కాబట్టి అందరూ ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇదేదో భారతదేశ ఔన్నత్యంగా మనను చూసే మొత్తం ప్రపంచం నేర్చుకుంది చూడండి అని చెప్తున్నారు. సరే, అన్నిటిలో కన్నా దహనం చేయడం మంచిది అని చెప్తే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ఒక్కటే భారతదేశంలో ఉన్నట్టుగా చెప్పి భారతదేశ ఔన్నత్యాన్ని ఈ విధంగా వాళ్ళు ప్రకటించడాన్ని భారతదేశ యొక్క పరువును తీస్తున్నారనేది నాకున్న అభిప్రాయం. ఇది రెండో అంశం. మైలు గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. మైలు పట్టడం కొన్ని అగ్రవర్ణాలు కొంతమంది చేస్తారు, కొన్ని కులాలే. శూద్రులు కానీ అతి శూద్రులు కానీ మైలు పట్టడం అనేది ఉండదు నాకు తెలిసి. ఆ శవ దహనం అనండి, కన్నం అనండి, పొందబెట్టడం అనండి, అది అయిపోయిన తర్వాత స్నానం చేస్తారు. 10-12వ రోజుని వాళ్ళ యొక్క కర్మలు అని చెప్పేసి చేసి ఇంత పోవ పెడతారు. కానీ అగ్రవర్ణాల్లో కొందరు 12 రోజులు మైలు పడతారు. అందులో కూడా చిన్నపిల్లలు మైలు మూడు రోజులే ఉంటుంది, అంటే పక్షిణి అంటాం దాన్ని. అట్లానే పెళ్ళైన ఆడపిల్ల కూడా 3 రోజులే పక్షిణి ఉంటుంది. అదేదో చాలా పవిత్రమైన కార్యంలాగా మైలు పట్టడం కూడా చాలా పవిత్రమైందని దానికి ఏవేవో అనుసంధానం చేసి ఇది మొత్తం ఈ రోజుని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు ఇప్పడాలు ఇవన్నీ కూడా ఆ మైలు అనే మన ఆచారం నుంచి వచ్చిందే అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం జంకకుండా నిస్సిగ్గుగా ప్రవచనాల రూపంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది బాగా శోచనీయం. అందుకని ఈ మైలు పట్టడం అనేది కూడా భారతదేశంలో అందరూ చేయరు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని దహనం గురించి విన్నాం, ఈ మైలు పట్టడం గురించి తెలుసుకున్నాం. ఇకపోతే మాస్క్ ధరించడం అనేది అది వైదిక ధర్మం కాదు. మీరంతా కూడా పరిశీలిస్తే జైన మతస్థులు ఇప్పటికి కూడా చాలామంది మొత్తం ముక్కు నోరు వాటిని కట్టుకుని ఆ జైలు సూక్ష్మజీవులు ఎక్కడ చనిపోతాయో అని చెప్పి కారుణ్య సిద్ధాంతం చెప్తూ కట్టుకుంటూ ఉంటారు. ఈ కట్టుకోవడం అనేది అదే భారత సంప్రదాయం కాదు. అంటువ్యాధులు ఉన్నప్పుడు ఎవరైనా చెంగు ముక్కుకి పెట్టుకుంటారు, లేదా ఖర్చు తీసి కట్టుకుంటారు. శవం దగ్గరికి వెళ్ళినా కూడా అదే పని చేస్తారు. అంటువ్యాధులు టీబీ కానీ, లేకపోతే కలరా కానీ, లేకపోతే జలుబు చేయడం కానీ, దగ్గడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటారు. ఇది ఒక వైద్యానికి సంబంధించిన మాస్క్ కట్టుకోవడం తప్ప ఇదేదో భారతీయ సనాతన ధర్మం నుంచి వచ్చిందని చెప్పడం ఇది కూడా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే దండం పెట్టడం అనేది కేవలం భారతదేశంలోనే ఉన్నది. నమస్కారం, అది మన యొక్క సంస్కారం, మన సనాతన ధర్మం యొక్క సంస్కృతి. ఇది చాలా గొప్పది. ఇప్పుడు అందరూ కూడా అనుసరిస్తున్నారు. ఈ షేక్ హ్యాండ్లు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయని చెప్తున్నారు. సంతోషం. ఇది ఒక భారతదేశంలోనే లేదు. ఆసియా ఖండంలో పరిశీలిస్తే పక్కనున్న జపాన్ కానీ, అది చైనాలో కానీ చాలా చోట్ల దండం పెట్టడం ఉంది. వాళ్ళకేమైనా కొత్త ఏమో కానీ నాకేం కొత్త కాదు. బౌద్ధిజంలో కూడా వాళ్ళు దండమే పెడతారు. నేపాల్లో చూసినా ఎక్కడ చూసినా కూడా దండం పెట్టడం మంచిదా, లేకపోతే దగ్గరికి తీసుకుని హక్కును చేర్చుకోవడం మంచిదా? ఇవన్నీ కూడా సనాతన ఆచారాలు కావు. ఇవి ఆయా సందర్భాల్లో వాళ్ళ యొక్క నైసర్గిక భౌగోళిక వాతావరణాన్ని బట్టి ఏర్పడిన అంశాలే. షేకెండ్లు కూడా హోదాను బట్టి ఉంటాయి. ప్రణామం చేయడం అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది హోదాను బట్టి ఉంటుంది.
కొంతమంది తల వంచి మోచేయిని కిందికి పెట్టి నమస్కరించినట్టుగా మొత్తం బెండ్ అవుతారు. ఇదొక పద్ధతి. కొంతమంది దండం పెడతారు. కొంతమంది సాష్టాంగపడి కాళ్ళని పట్టుకుని కాళ్ళకి అద్దుకుంటారు పెద్దవాళ్ళు. అందుకని బానిసలు ఒక రకమైన పద్ధతిలో దండాలు పెడతారు. వాళ్ళకి సరి సమానమైన హోదా కానీ బంధుత్వాలు ఉన్నప్పుడు కానీ చేసేది ఒక పద్ధతి ఉంటుంది. ఈవెన్ షేక్ హ్యాండ్ కూడా వాళ్ళ స్థాయికి సంబంధించిన వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇస్తారు, కానీ అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వరు. అదేవిధంగా మనం ఒక ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు, బస్సు ఎక్కించడానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ప్లేన్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా వాళ్ళకి ఆహ్వానం పలికేటప్పుడు చేయగలుగుతాం, చేయిని ఇలా ఊపుతాం, చేయగలుగుతాం. వెళ్ళేటప్పుడు కూడా విష్ చేస్తాం. అందుకని మన యొక్క గౌరవాన్ని, మన యొక్క ఆప్యాయతని ప్రదర్శించడానికి కేవలం దండం ఒకటే చేస్తారు. మన భారతదేశంలో వేరే లేదని చెప్పడానికి అది సరైనది కాదు. ఇది కూడా మనం అందరం కూడా గమనించాలి. అందుకని సాగిలపడడం మంచిదా, ప్రణామం చేయడం మంచిదా, షేక్ హ్యాండ్ ఇవ్వడం మంచిదా, దండం పెట్టి దూరంగా నిలబడడం మంచిదా, ఇవన్నీ కూడా కాలక్రమంలో మన అలవాట్లు, హోదా, వీటన్నిటిని బట్టి ఉంటాయి. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్-19 అనేది మన చేతులకి అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి షేక్ హ్యాండ్ ఇస్తే ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా అవతల వ్యక్తులకు కూడా అది ప్రవేశిస్తుంది. రకంగా ఆయన చెయ్యి మనం ఎప్పుడు కూడా చేతిని, ముక్కు, నోరు, ముఖం వైపు ఎక్కువ అనుకోకుండానే అచేతనంగానే మనం వెళుతుంది. అందుకని తగులుతుంది అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వకండి, దండం పెట్టండి అని అన్నారు. దండం పెట్టకపోతే హలో అని చెప్పి ఇలా విష్ చేయొచ్చు. ఇప్పటికి కూడా చాలామంది మనం గవర్నమెంట్ ఆఫీసులో అక్కడ పనిచేసేటప్పుడు హాయ్ అని అంటాం, గుడ్ మార్నింగ్ అని అంటాం, అందరం శుభోదయం అని అన్నాం. అందుకని ఈ ఆరోగ్య సూత్రాల్లో భాగంగా మీరు స్ఫురించకండి, అంటే దగ్గరికి వెళ్ళి తగలకండి అని చెప్తున్నాను. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఇంకో ఆయన ఏం చెప్తాడంటే బొట్టు గురించి మాట్లాడతాడు. అన్నీ లేనివన్నీ చెప్పి మాట్లాడడం. బొట్టుకి ఈ కోవిడ్-19కి ఏం సంబంధం ఉందని, బొట్టు పెట్టుకుంటే అంటే ఎర్రని బొట్టు, అందులో కూడా కనుబొమ్మల నడుమున ఎర్రని బొట్టు కనుక పెట్టుకుంటే సూర్యుని యొక్క మొదటి కిరణం దాని మీద పడి అది లోపలికి వెళ్ళి సుషుప్తానాడిని ఆయన ఏవో చెప్తూ ఉన్నాడు. ఆరా ఉంటుంది, మనకి చక్రాలు ఉంటాయి, ఆ చక్రాలకు వెళ్ళి ప్రభావితం చేస్తాయి, మనలో ఒక చైతన్యం వస్తుంది, ఇవన్నీ చెప్పేస్తున్నాడు. అంటే వీళ్ళేదో పెద్ద సైంటిస్టులాగా అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైన వాటినన్నింటినీ శాస్త్రాలుగా చెప్పేసి బుర్రల్ని బూజు కొట్టేటట్టుగా చేస్తున్నారు. ఇది నేను చెప్పదలుచుకున్నది. బొట్టు పెట్టుకోండి, అందంగా ఉంటుందని పెట్టుకుంటున్నారా, భక్తికి పెట్టుకుంటున్నారో పెట్టుకోండి. భారతదేశంలో అందరూ కూడా సింధూరం పెట్టుకోరు. శైవులు ఉన్నారు, వాళ్ళు అడ్డనామాలు పెడతారు, అది విభూది నామాలు, ఎక్కడ ఏర్పు అనేది ఉండదు. అట్లానే మన ఆచార్యులు ఉన్నారు, వాళ్ళు యూ షేప్లో కొంతమంది, వి షేప్లో కొంతమంది పంగనామాలు పెట్టుకుంటారు. కొంతమంది ఉంటారు సన్నటి ఎర్రని బొట్టు కనుబొమ్మల మధ్య నుంచి ఆ జుట్టు తగిలే వరకు నుదురు మీద పొడుగ్గా పెట్టుకుంటారు. కొంతమంది గంధం, ఓన్లీ గంధమే, గంధం బొట్టు పెట్టుకొని కళ్ళకి పక్కన కూడా పెట్టుకుంటారు. ఇట్లా వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ వంశము, వాళ్ళ కులం, వీటన్నిటి రీత్యా రకరకాల పద్ధతుల్లో ఈ బొట్టు పెట్టుకోవడం అని ఉంటుంది. అది తప్పు అని చెప్పి నేను అంటలే, పెట్టుకోండి. కానీ ఈ ఎర్ర సింధూరము అదేదో సోలార్ చిప్ లాగా పనిచేస్తుంది, దాని ద్వారా లోపల నాడులకి చైతన్యం వెళ్తుంది అని చెప్తూ ఉంటే, మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఎర్రబొట్లన్నీ ఒక ప్లేట్ కంటించి ఆ సోలార్ చైతన్యాన్ని, ఆ వేడిని మరి ఏమన్నా సోలార్ సిస్టమ్కి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఆ ప్రబుద్ధులు చెప్పాలి. కాబట్టి కొంతమంది అసలు బొట్టే పెట్టుకోరు భారతదేశంలో. అది కొంతమంది అందం కోసం పెట్టుకుంటారు, కొంతమంది భక్తి కోసం పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ ఆచారంగా పెట్టుకుంటారు, వాళ్ళ కుల ఆచారంగా పెట్టుకుంటారు. ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు నేను తప్పుపట్టలేదు. అందులో ఎర్ర సింధూరం పెట్టుకోవాలి,
చూసారా అని చెప్పడం మాత్రం ఇది అశాస్త్రీయమైంది. అందుకని దీనికి కోవిడ్-19కి ఎక్కడ కూడా సంబంధం లేదు అని నేను చెప్పదలుచుకున్నమాట. దీన్ని మీరందరూ కూడా గ్రహించాలి, బొట్టు పెట్టుకోవడం దాని మీద కూడా. ఇకపోతే ఆలింగనం చేసుకోవడం అంటే కౌగిలించుకోవడం, హక్కును చేర్చుకోవడం. ఇది ఓన్లీ ఇతర దేశాల్లో ఉన్నాయి, ముఖ్యంగా వెస్ట్రన్ దేశాల్లో ఉన్నాయి. ఇది మన ఆచారం కాదు అని చెప్తూ ఉంటారు. ఇది కూడా తప్పుడు ప్రచారమే. వీళ్ళు మహాభారత రామాయణాలు చదివినట్టు లేరు. మరి చదివి ఉంటే ఈ మాటలు ఎందుకంటారు? మనందరికీ తెలుసు, ధృతరాష్ట్ర కౌగిలి అంటూ ఉంటాం. అంటే ధృతరాష్ట్రుడు భీముణ్ణి పిండిలాగా నలిపేయాలని చెప్పి రమ్మంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, వద్దు నాయన, నువ్వు వెళ్ళకు, అది వాడి కౌగిలి చాలా విషకౌగిలి, అది నువ్వు నలిగిపోతావు అని చెప్పి ఇనప భీముణ్ణి పంపిస్తాడనమాట. అట్లానే ప్రియ శిష్యుల్ని ఆచార్యులు అంటే గురువులు దగ్గర తీసుకుని కౌగిలించుకున్న ఘటనలు కనపడతాయి మనకి. చిన్నపిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు దగ్గరికి తీసుకుని కౌగిలించుకొని వాళ్ళ నుదుట మీద ముద్దు పెడతారు. అంటే ఆప్యాయతని, అనుబంధాన్ని, స్నేహితుల మధ్యన కూడా దుర్యోధనుడు మన కర్ణుడు కౌగిలించుకోవడం చూస్తాం. మనం శ్రీకృష్ణుడు అర్జునుడు కౌగిలించుకోవడం చూస్తాం. అట్లనే దసరాకి అలయ్ బలయ్ అని చెప్పి జరుపుతూ ఉంటారు. రంజాన్కి కూడా మనం అలయ్ బలయ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మానవ సంబంధాలు, మానవ సాంగత్యాన్ని పెంచాయి. మీరు శంకరదాదా సినిమాలో ఆ వార్డు బాయ్ శుభ్రం చేసే అతను చాలా బాధతో ఉంటాడు. అప్పుడు చిరంజీవి వెళ్ళి కౌగిలించుకుంటాడు. కౌగిలించుకుంటే అతనిలో శాంతన ఏర్పడుతుంది. ఆ వార్డు బాయ్లో, ఇంత పెద్ద ఆయన వచ్చి నన్ను, డాక్టర్ గారు వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు అని. అప్పుడు చెప్తాడు, కౌగిలించుకోవడం ద్వారా మనకి ఒక ప్రేమ, ఒక అభిమానం ఏర్పడుతుంది అని చెప్తాడు. ఇప్పుడు ఎందుకు దూరం ఉండమంటున్నారు? ఈ కరోనా అనేది చాలా భయంకరమైన వైరస్ కాబట్టి, ఇది చాలా తొందరగా మనిషిలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది కాబట్టి వద్దు అని చెప్తున్నారు. దానికి ఏదో కౌగిలించుకోవడం అదంతా ఫారిన్ కల్చర్ మనకి లేదు అని నమ్మవలకడానికి, బొంకడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఈ ప్రవచనాలు మాట్లాడే వాళ్ళందరూ చాలా తప్పు మాట్లాడుతున్నారు కదా. దీనంతా ఒక దైవత్వానికి ఆపాదిస్తున్నారు. ఆహారం మీద కూడా అట్నే మాట్లాడుతున్నారు. ఒక ఆయన కేంద్ర మంత్రి మాట్లాడాడు, ఆవు మూత్రం తాగితే కరోనా రాదని. ఇక వాళ్ళు ఏమన్నారు? పాలకులు వాళ్ళు. ఆవు మూత్రానికి రాదు, ఆవు ఆక్సిజన్ తీసుకుంటుందట, ఆక్సిజన్ ఇస్తుందట. ఇవన్నీ తమాషా. ఆవు మీద గౌరవం ఉంటే, ఆవు పాలు మంచివి అనుకుంటే, ఆవును పూజించడం మంచిది అనుకుంటే పూజిద్దాం. కానీ మూత్రం తాగండి, లేకపోతే అది ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది అనే అన్సైంటిఫిక్ విషయాల్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇవి సనాతన ఆచారాల పేరిట తిరిగి మళ్ళా సమాజాన్ని వెనక్కి నడిపించాలని చూస్తున్నారు. భారతదేశం 65% ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా యువత ఉన్న ఏకైక దేశం మన దేశం. ఈ యువశక్తిని నిర్వీర్యం చేయడానికి వీళ్ళ ప్రవచనాలు, దాన్ని ప్రచారం చేస్తున్న మీడియా ద్రోహం చేస్తున్నాయి యువతకి. అందుకే నేను మీ ముందుకు వచ్చాను. నేను చెప్పినవన్నీ మీరు గ్రహించండి. ఒక రోగం అంటువ్యాధి ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి, మన సనాతన ఆచారాలకి ఎక్కడ సంబంధం లేదు. మన ఆచార వ్యవహారాలు, ఆహార పద్ధతులు, ఆహారం గురించి ఏం మాట్లాడుతున్నారు? అల్లం రసం తాగండి, మిరియాల రసం తాగండి, నిమ్మరసం తాగండి, అది తాగండి, ఇది తాగండి అని చెప్తున్నారు. అది తాగమని చెప్పడం తప్పు కాదు, కానీ అది చెప్తూ ఇవి తాగితే మీకు కరోనా రాదు అని చెప్తున్నారు. అక్కడ నేను నిమ్మరసం మంచిదే, మిరియాల రసం మంచిదే, అంతేగాని రాదని చెప్పకండి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుందని చెప్పండి. ఇట్లా డాక్టర్లు కానీ, డాక్టర్లు పండితులు అని చెప్పుకునే ఈ పండితోత్తములు తమకు తాముగా వైద్య నిపుణులుగా ప్రకటించుకుంటారు. మరేమో నాకు తెలియదు, కానీ ప్రతిదీ కూడా వైద్యము వాడిదే, సాంఘికాచారాలు వాళ్ళవే. అన్ని మతానికి, వైదిక ధర్మాలకి ముడిపెట్టేసి, బోడగుండికి, మోకాలకి ముడి వేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఈ మాటల్ని మనం అందరం కూడా పరిశీలించాలి. వీళ్ళ యొక్క కూతల వెనకాల
తిరిగి 3000 సంవత్సరాల క్రితం నాటి మూఢాచారాలని అనాచారాలని తీసుకొచ్చి అవి సనాతన సత్సాంప్రదాయాలుగా చెప్పడానికి ముందుకు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇదంతా భారతదేశం యొక్క ఔన్నత్యంగా చెప్తున్నారు. భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడాలంటే మీరు కాదు, భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడాలంటే ఆర్యభట్ట గురించి మాట్లాడండి. భారతదేశం ఔన్నత్యం గురించి మాట్లాడాలంటే చరక సంహితం ఆయుర్వేదంలో ఒక ప్రపంచానికి ఒక వైద్యాన్ని నేర్పిన వైద్య పితామహుడు ఆ మహర్షి చరక మహర్షి గురించి మాట్లాడండి. అంతేగాని లేదా ఈ స్వతంత్ర పోరాటంలో అసూలు బాసిన అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడండి, కొమరం భీమ్ గురించి మాట్లాడండి, భగత్ సింగ్ గురించి మాట్లాడండి, సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడండి, లేకపోతే అహింసా పద్ధతుల్లో స్వతంత్రం తీసుకురావడానికి కృషి చేసిన మన జాతిపిత మహాత్మా గాంధీ గురించి మాట్లాడండి. 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన అంబేద్కర్, ప్రపంచంలోనే అనేక మంది ప్రసిద్ధి చెందిన మహాపురుషుల్లో ప్రథముడుగా నిలిచిన మన అంబేద్కర్ గురించి మాట్లాడండి. అంతేగాని ఈ చెత్త చెదారం సనాతన ధర్మాలు వైదిక ధర్మాలు అని చెప్పి మీ అగ్రకులాలకు పరిమితమైన దౌర్భాగ్యమైన నికృష్టమైన ఆచారాల్ని కోవిడ్ సందర్భంగా ఆచరిస్తున్న జాగ్రత్తలకి ముడిపెట్టడం సరికాదు. ఇది గ్రహించమని యువత ముందుకు రావాలి అని చెప్పేసి, సరైన మార్గంలో పయనించాలని చెప్పేసి సవినయంగా నేను ఈ విషయాలు మీకు తెలియజేశాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురామని చెప్తున్నాను. నేను మీ పిఎన్ మూర్తి, సామాజిక విశ్లేషకుడిని. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.